హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. వేడి వేడి అన్నంలో వేడి వేడి రసం వేసుకొని తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా ఇంట్లో టమాటా రసం, మిరియాల రసం ఇలా ఎన్నో రకాలుగా రసం చేస్తాము. మీలో ఇంకా ఎవరైనా రసం పొడి బయట నుండి తెచ్చుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మేము ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే సీక్రెట్ రసం పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. ఈ రసం పొడి వేసి రసం చేశారంటే అచ్చం పప్పుచారు తిన్న ఫీలింగే వస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఈ రసం పొడి ఒక్కసారి చేసి పెట్టుకుని ఎయిర్ టైట్ బాక్స్ లో బయట అయితే 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో అయితే 6 months వరకు కూడా అస్సలు పాడవదు. మరి రసం పొడికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పు కొలతతో తీసుకోండి. 1 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు మిరియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇంగువ తీసుకున్నాను. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. ప్యాన్ ని హీట్ చేసుకుని 1 కప్పు కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు కందిపప్పు ఎక్కడ మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి. 5 minutes తర్వాత ఒక పప్పు తిని చూస్తే తెలుస్తుంది మీకు కందిపప్పు ఫ్రై అయిందా లేదా అని. 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు మిరియాలు వేసుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై చేయకపోతే పొడి పచ్చివాసన వస్తుంది, ఎక్కువ రోజులు అస్సలు నిల్వ ఉండదు. ఫైనల్గా 1/2 కప్పు జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని జస్ట్ 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. జీలకర్ర మెంతులు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఆ హీట్కే ఫ్రై అయిపోతాయి. మీరు ఏ పొడులు చేసినా కానీ ఇంగ్రీడియంట్స్ అన్ని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాక పూర్తిగా చల్లారాకే ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. మనం చేసే రసం పొడిలోకి న్యాచురల్ ప్రిజర్వేటివ్గా 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఎక్కడా పలుకే లేకుండా మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. పౌడర్ మనం ఇప్పుడే మిక్సీలో గ్రైండ్ చేసాం కదా, కొంచెం హీట్గా ఉంటుంది. వెంటనే డబ్బాలో స్టోర్ చేయకుండా ఇలా ప్లేట్లో పౌడర్ వేసుకొని పౌడర్ మొత్తం ప్లేట్లో ఆరబెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు అస్సలు పాడవదు. రూమ్ టెంపరేచర్లో అంటే బయటే స్టోర్ చేసుకోవచ్చు. లేదు మేము ఇంట్లో రసం ఎక్కువగా పెట్టుకోము, అప్పుడప్పుడే పెట్టుకుంటాం అనేవాళ్ళు ఎయిర్ టైట్ బాక్స్లో రసం పొడి వేసుకొని 6 months వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా మీరు కూడా ఇంట్లో హెల్తీగా ఈ రసం పొడి చేసి పెట్టుకోండి. ఈ రసం పొడి నేను రసంలో ఎలా యూజ్ చేశానో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.